ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సర్వే ఎఫెక్ట్ గులాబీ బాస్ కేసీఆర్కు కొత్త టెన్షన్. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలు తెలంగాణ సీఎం కేసీఆర్కి కొత్త టెన్షన్ తెచ్చిపెడుతున్నాయా? ఐపాక్ సర్వే ప్రభావంతో టీఆర్ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నారా? పీకే సర్వేలో మంచి ఫలితం వస్తేనే టికెట్లు ఇస్తాము అని హైకమాండ్ పదే పదే చెప్తున్న తీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో అనిశ్చితికి కారణం అవుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలి అని కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మూడో మారు గులాబీ జెండా ఎగరవేయడం కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను కేసీఆర్ రంగంలోకి దింపారు. ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సర్వేలు చేస్తూ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును గులాబీ బాస్కు చెప్తూ వస్తున్నారు. పీకే సర్వేలను అనుసరించి భవిష్యత్ ఎన్నికలలో టికెట్లు ఇస్తాము అని హైకమాండ్ పదే పదే చెప్తున్న తీరు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అనుమానాలు రేకెత్తిస్తోంది. తమకు టికెట్ వస్తుందో లేదో అన్న అనుమానంతో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల నేతలతో టచ్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఒక పక్క అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే మరో పక్క ప్రతిపక్ష పార్టీల నేతలతో మంతనాలు జరుపుతూనే డబుల్ గేమ్ ఆడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో టికెట్ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలోకి వెళ్ళినా తమకే రావాలి అన్న విధంగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఈ వ్యవహారం టీఆర్ఎస్ పార్టీలో కలకలంగా మారింది. గులాబీ అధినేత కేసీఆర్కి కూడా టెన్షన్ పుట్టిస్తోంది. ఎప్పుడు ఎవరు పార్టీ నుంచి జంపు జలాని అంటారో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల ముఖ్య నాయకులకు టచ్లోకి వెళ్లారు అనే చర్చ జరుగుతోంది. ఈ 20 మంది ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వరు అని వారికి స్పష్టత ఉండటంతోనే పక్క పార్టీల వైపు చూస్తున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఇక వీరే కాకుండా తమకు టికెట్ రాదని భావిస్తున్న చాలా మంది పక్క పార్టీలో టికెట్ కోసం ప్రయత్నాలు ఎప్పటి నుంచే ముమ్మరం చేశారు. గత 2 దఫాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని ఎమ్మెల్యేల పనితీరుపై ఐపాక్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ప్రజాక్షేత్రంలో ఎటువంటి పనులు చేయని వారిపై కూడా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరికొన్ని చోట్ల అనేక వివాదాలలో తలదూర్చడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం వంటి చర్యలతో మరికొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక వీరికి టికెట్లు ఇవ్వకూడదు అని టీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచనలో ఉంది. వీరికి టికెట్లు ఇస్తే ఓటమి పాలు అవుతాము అన్న భావనలో ఉన్న అధిష్టానం ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు ఉన్న వారికే టికెట్లు ఇస్తామని, పీకే సర్వేలలో మంచి ఫలితం వస్తేనే టికెట్లు ఇస్తాము అని ప్రకటించడంతో ఇతర పార్టీల్లో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు పలువురు ప్రజాప్రతినిధులు. నువ్వు కాకపోతే ఇంకో పార్టీ అన్న విధంగా ముందుగానే సంకేతాలు ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇప్పటి నుంచే డబల్ గేమ్ ఆడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుతో తెలంగాణ సీఎం కేసీఆర్కి కొత్త పరేషాన్ మొదలయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.